ओम शिव शिव शंकर भूतपते शिव शिव शंकर भूतपते शिव शिव शंकर भूतपते शिव शिव शंकर भूतपते ఇక్కడ శేఖరన్ ఉంటారు विशेषण विशिष्टायां शुभदितौ श्री परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थं शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकं परं वन्दे शिकाराय नमो नमः। अद्य पूर्वोत्सवदेवं विशेषण विशिष्टायां शुभदितौ विश्वनाथ भगवान की गट्टी మేడం అమ్మవారు వంటబంలోకి వస్తున్నది ఒక్కసారి అందరూ కూడా చక్కగా పైకెత్తండి ఒక్కసారి దండం పెట్టుకోండి అందరూ కాశీ విశ్వనాథ భగవానికి श्री क्रोधियाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तीक मासे शुक्लपक्षे पौर्णम्यां भृगुवासरयुक्तान त्रिगुणीकृत अग्निष्टोमातिरात्राप्तोर्याम शान्तपरवाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतो फलावाप्त्यर्थम् చెప్పండి అందరూ చేతులు జోడించాలమ్మా చక్కగా కరములు రెండు దశ अपरेषां मत् वंशानां मम गोत्राणां मम कुटुंबानां शाश्वत शिव अनुग्रह सिद्ध्यर्थं ब्रह्मलोक नित्यनिवास सिद्ध्यर्थं मम जन्म अभ्यास जन्म प्रभृति एतक्षण पर्यन्तं मध्ये वर्तिनि काले संभावितानां
పాపానాం త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణానాం ఏతేషాం ప్రేరకస్య అంతః కరణై సగోచరై సంబంధే సతి సకల పాప నివృత్తి అర్థం సాలంకృత హిరణ్య ఉదక పూర్వం కన్యాదానం అహం కర్మ కరిష్యే. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరిదాం దాస్యామి విశ్వవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయా పురుష ఈశాన పంచాశయ ప్రవరాన్విత పరమశివ గోత్రోద్భవస్య ఈశ్వర శర్వణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతో. నామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచాశయ ప్రవరాన్విత పరమేశ్వర గోత్రోద్భవస్య శ్రీ విశ్వనాథ శర్మణే వరాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతో. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికాం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి శ్రీ భవాని పార్వతీ నామ్ని విశాలాక్షి నామ్ని వరార్థినీం కన్యాం. చేతులు జోడించండి, చెప్పండి. ధర్మార్థ కామేషు త్వయైష నాతి చరితవ్యా. దేవస్య వచనం నాతి చరామి. చెప్పండి. ధర్మార్థ కామేషు త్వయైష నాతి చరితవ్యా. దేవస్య వచనం నాతి చరామి. చెప్పండి. ధర్మార్థ కామేషు త్వయైష నాతి చరితవ్యా. దేవస్య వచనం నాతి చరామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరితాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయా. కన్యాదాన సాద్గుణ్యార్థం యథాశక్తి గో మహాదానాది దానాది తుభ్యమహం సంప్రదతే నమమ. కన్యాదాన ఫల సిద్ధిరస్థితి భవంతో మహం గతివేళం భవంతో బ్రువంతో శుభముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణామత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు. శుభముహూర్తానికి ఏర్పాటు చేసుకో. మాట్లాడండి. సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాదా భువనైకమాతా వధూర్వరాభ్యాం వరదా భవంతు. గట్టివేళం చెప్పండి. గట్టిగా. శ్రీభద్రాచల దివ్య భవ్య శిఖర ప్రోత్తుంగ సౌధాంతరే నిత్య శ్రీమతి సుందరే మణిమయే సింహాసనే భాసురే స్వాసీన సహ సీతయా ముదితయా వామంక విశ్రాంతయా శ్రీరామ పరిపూర్ణ శాశ్వత సుతౌ కుర్యాదిమౌ దంపతి. గతిమేళం చపండు. శుభముహూర్తే సావధాన శుభలగ్నే శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధాన. స్వస్తి శ్రీ గణనాయకం గజముఖం మోరేశ్వరం సిద్ధిదం బల్లాళో మురుడం వినాయకమహం చింతామణియోదరం లేన్యాద్రి గిరిజాత్మజం సురవరం విఘ్నేశ్వరం ఓదరం. ఇప్పుడే కాదు, శ్రద్ధప్పుడు కొట్టుండి. సానందమానంద మనే వసంతం ఆనందకందో హతపాప బృందం వారాణసీనాథ మనాథనాథం
గట్టి మేడం చప్పట్లు కొట్టండి అందరూ. ఓం గట్టి ఇంకా బృహస్పతి తస్మై దేవాయ అయం బ్రహ్మణస్పతి కాశీ విశ్వేశ్వర భగవానికి కాశీ విశ్వేశ్వర భగవానికి अन्नपूर्णा माता की विशालाक्षी माता की जय। ओम भुवन भुवेन हरिषाः तस्मै देवाय ब्रह्मणो अयं च ब्रह्मणस्पतिः सुमुहूर्तकाले सूर्याभिना नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु सुमुहूर्तकाले आक्रसमीपमानयति। చెరువు నిండాగా ఏం చేస్తాం, పోయి అక్కడ దీపం వెలిగించి నదిలో తెప్ప వదులుతాం. మనం నదిని కూడా పూజిస్తాం మనం, ఎందుకంటే మనల్ని బ్రతికిస్తున్నది నది. నైవేద్యం పెడతాం, నది నిండాగానే పోయి నైవేద్యం పెడతాం. అక్కడ ఉన్న అమ్మవారికి నైవేద్యం పెట్టొస్తాం, గంగమ్మ పొడి నింపుతాం. నువ్వు లేకపోతే మేము లేము కాబట్టి ఇదంతా మన ధర్మంలో ఒక భాగం. అట్లా చంద్రుడు ఈ మాసంలో దగ్గరికి వస్తే ఆ నది అంతా ఔషధంగా మారుతుంది. కాబట్టి ఉదయం లేవగానే కనీసం నెల రోజుల్లో మనం ఎట్లాగో నది స్నానం చేయం. ఒక్కరోజైనా మనం అది విశేషంగా పౌర్ణమి నాడు కానీ పౌర్ణమి నాడు కుదరని పక్షంలో ఆదివారం అయినా స్నానం చేయమని చెప్పింది. ఆదివారం విశేషమైన రోజు కార్తీక మాసంలో. ఆదివారం స్నానం చేసి నది స్నానం, లేదా పౌర్ణమికి వీలైతే పౌర్ణమి, లేదంటే మన ద్వాదశి అయింది, లేకుంటే వైకుంఠ చతుర్దశి, ఎన్నో పర్వదినాలు పోతూనే ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఏం చేస్తాం, చంద్రుణ్ణి ప్రామాణికంగా స్నానాలు చేస్తారు కొంతమంది. మొన్న దసరా అయిన తర్వాత పౌర్ణిమకు పట్టుకుంటారు స్నానం, కార్తీక పౌర్ణమి వరకు చేస్తారు. ఇక రేపటి నుంచి బందే. ఎందుకు అంటే వీళ్ళకి కావాలి చందమామ నిండుకు ఉండాలి. చందమామ తరిగిన కొద్దీ క్షీణ చంద్రుడు అవుతాడు, పూర్ణ చంద్రుడు ఉండడు. మాకు శక్తివంతుడైన చంద్రుడు కావాలి ఆకాశంలో అని చంద్రుడిని కేంద్రీకృతం చేసి కనీసం ఆ చంద్రుడి వెన్నెల మన నియమాగారం ఆ దానికి తగలడం ద్వారా కనీసం నెల రోజుల్లో ఒక్కసారైనా నదీ స్నానం చేయాలి. అందుకనే ఉత్తమంతు నదీ స్నానం మధ్యమం తటాకం స్థిత అన్నది వేదం. అంటే ఉత్తమం నదీ స్నానం, మధ్యమం తటాకం అంటే మన బోరు బావిలు కానీ మనం ఇంట్లో ఉండే వెనకడికి బావిలు ఉండే, ఇప్పుడు లేవు కాబట్టి బోరు బావి అయినా కనీసం అధమాది అధమం ట్యాంకు నుంచి బకెట్ నుంచి మనం చేసేది అధమాది అధమం స్నానం. అది లెక్కలకు రాదు, మీకు బాధ అయినా సరే. బోరేసి ఆ నీళ్ళ కింద కూర్చోవాలి, వెచ్చటి నీళ్ళ కింద. ఆ ట్యాంకులో ఉన్నటువంటి స్టాక్ ఉన్న నీళ్లు, నెలల స్టాక్ ఉన్న నీళ్లు స్నానం చేస్తే దాన్ని కార్తీక స్నానం అనరు. ఎందుకంటే అది నిల్వ ఉన్న నీళ్లు, వాటికి శక్తి ఉండదు. ఎన్నో రోజులు గడుస్తాయి, కొన్నేళ్ళ నీళ్లు ఉంటాయి. నీళ్లు కాగానే పట్టవేసి మళ్ళీ నింపుతున్నాం. ఆ నీళ్ళు ఈ నీళ్ళు అన్నీ ఏమవుతాయి, మిక్స్ అవుతాయి. కాబట్టి అది బకెట్ స్నానం, కార్తీక స్నానం కాదు. ఉత్తమం నది స్నానం, మధ్యమం మన ఇంట్లో బోర్ వేసుకొని గోరు వెచ్చగా వస్తాయి. 5 గంటలకు మనం స్నానం చేస్తే వెచ్చగా వస్తాయి నీళ్లు. చూడండి, మనం వేడి నీళ్ళు చేసే పనే లేదు. ఈ విధంగా చేయడం ద్వారా చంద్రుని యొక్క వెన్నెల నీళ్ళకు తగలడం ద్వారా చర్మ వ్యాధులు అన్ని పోతాయట. మళ్ళీ మనిషి పునరుత్తేజం అవుతాడట, ఆయువును పెంచుకున్నవాడు అవుతాడట. అందుకే కార్తీక స్నానం మనకు విశేషంగా చెప్పబడ్డది. అందుకే దీపదానం ఇస్తాం సాయంత్రం. నరక బాధలు పోవాలి, మా కులదైవం పెంచాలి. కుల దీపం అంటారు, కొడుకులు ఏమంటారు, నా కులదీపము, నా బంగారం, నా వెండి అని కొడుకుని దగ్గర చేస్తారు కదా. మరి కుల దీపం పెరగాలంటే ఏం చేయాలి, కార్తీక మాస దీపదానం చేయాలి. మన కులం వెలిగిపోతుంది. అబ్బాయి ఏం వెలుగుతున్నదా, ఏం కాందారు అంటాం. వెలగడం అంటే కీర్తి. ఆ వెలుగును మనం దానం ఇవ్వడం ద్వారా మన పిల్లలకు కానీ మన కుటుంబం కానీ వెలిగి తరించిపోతుంది. కాబట్టి నరక బాధలు పోవడానికి, మన కుటుంబం ఉద్ధారం కావడానికి ఈ జ్ఞాన అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోలి, ఓ పరమాత్మ, ఓ హరి, ఓ పరమేశ్వర నాకు జ్ఞానాన్ని ఈ దీపం ద్వారా అని ఆ దీపదానం చేయడం ద్వారా విశేషం. అందులో ప్లాస్టిక్ పాత్రలు లేవు. మేము ఇస్తరాకులు ఇస్తాం, మేము బౌల్ ఇస్తాం అంటే కానూను ఒప్పుకోదు. మనకు చేత కాకపోతే బంగారం పెట్టుండి, లేదా వెండి పెట్టుండి, లేదా రాగి పెట్టుండి, ఇత్తడి పెట్టుండి. ఈ 4 కూడా ఇయ్యలేని శక్తిలో ఉంటే చిన్న మట్టి ప్రమిదలో ఉసిరికాయ పెట్టి దీపం వేయండి. అంతే తప్ప ఈ డిస్పోజల్ గ్లాస్ వల్ల తెచ్చి దీపం ఇవ్వడం ద్వారా దాంట్లో లాభం లేదు, దాంట్లో నష్టం లేదు. కాబట్టి దీపదానం అనేది మనకు చేతగాని పక్షంలో మట్టి దాంట్లో ఇవ్వండి, ఏమి ఇబ్బంది లేదు. మట్టి కూడా శ్రేష్టమే.
కాబట్టి ఈ దీపదానం మన వంశాన్ని మన కుటుంబాన్ని సంపూర్ణంగా పరమేశ్వరుని అనుగ్రహం కలగాలని కార్తీక మాస దీపదానం ఇచ్చి మనం సత్ఫలితాలను పొందాలి. కాశీ విశ్వనాథ భగవానికి మంగళసూత్రం చక్కగా అందరూ ముక్త కంఠంతో చెప్పాలి. అందరూ మనం మాంగళ్యం తంతు నారేణ లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే సంజీవ శరదాం శతం మాంగళ్య గౌరీ దేవతాయై నమో నమః ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఒకసారి గట్టిగా చప్పట్లు అంబరాన్ని అంటారు చప్పట్లు. ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిష్టరాస్కంధ ధ్రువం ధ్రువేణ హంసా తస్మై దేవాభిప్రవన్న అయంత బ్రహ్మణస్పతి. కాశీ విశ్వనాథ భగవాన్ కందే ఝలకే మాళముత్రా ఫలాచి జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణే మాత్రే మాన పురతి జయ దేవ జయ దేవ రత్నాకటితా భార తుజ గౌరీ కుమార చందనాచి ఊటి కుంకుమకేశ్వర జయ జయ రామ కూడా శోభాలో గౌర